బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాలలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంతో రేగిన వివాదం వైసీపీ టీడీపీ మధ్య సవాళ్ల పర్వానికి దారితీసింది. విగ్రహం ధ్వంసం ఘటనలో కూటమి నేతల పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను వైసీపీ టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వ హామీలు అమలు కాలేదని విమర్శించింది. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా అమలు కాలేదని మండిపడింది. అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసినాడని చెప్పేసి ఫస్ట్ ప్రెస్ పోలీసు వాళ్ళతో చెప్పిస్తారు. నెక్స్ట్ మినిట్ పైన పార్టీ నుంచి ఒక లైన్ రాగానే చిలుక పలుకులు పలుకుతారు అందరు. 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేసినారు? 2 సంవత్సరాలకు మునుపు మీరు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి హామీల్లో మీరు ఎన్ని నెరవేర్చినారు? సూపర్ 6 ని ఎంతవరకు అమలు చేసినారు? గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఎన్ని అదనంగా ఇస్తున్నారు? గతంలో ఇచ్చినటువంటి రేషన్, ఇంటికాడికి తీసుకెళ్లి ఇచ్చిన రేషన్ ని ఈ రోజు మీరు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగాల్ని కల్పించినారు, ఎంతమంది ఉద్యోగాల్ని పోగొట్టినారు? దీని గురించి మాట్లాడమని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకులందరినీ కూడా కోరుకుంటూ, నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలపై జరిగిన విగ్రహ ధ్వంసంలో నుంచి తప్పించడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ అందులో భాగంగా శిల్పా కుటుంబంపై అవాకులు చెవాకులు పేరడం కూడా జరిగింది. దీంట్లో విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్ లోనే బాగానే చేసినారు తప్ప చేసింది మీ వాళ్ళు చేసినారు. ఎందుకంటే మేము 2014లో మేము టీడీపీలో ఉన్నాం ఆ రోజు, కానీ మేము 2018 నుంచి వైసీపీలో ఉన్నాం. ఈరోజు మీరు పాత ఫోటోలు తీసుకుని వచ్చి ఎంతసేపు ఒకరి మీద బ్లేమ్ వేయడం తప్ప అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. పట్టణ అభివృద్ధి కోసం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వర్కులు అయితే ఏదైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో అవి మాత్రం మీరు చేస్తారనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఒక వైసీపీ కార్యకర్త చాకలి జమ్ములయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని స్వయంగా ఆయననే తలను తీసేయడం జరిగింది. ఈరోజు ఫరూక్ సార్ గారిని గురించి మీరు విమర్శిస్తున్నారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా వైసీపీ నాయకులకు. శిల్ప కుటుంబం నుంచి దళిత సంఘాలు, దళిత నాయకులు ఎవరైతే మీడియా ముందు మీరు మాట్లాడుతున్నారో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2 సంవత్సరాలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచి ముసుగు తీయకపోతే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సారు నడి సెంటర్లో ఆ మహానుభావుడి విగ్రహం పెట్టిన మనం చూసే ఏదైతే నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసు ఏదైతే మనం ఉందో అది కాస్త వాళ్ళు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీ పార్టీకి సంబంధించిన పర్సన్ అంటే మీ పార్టీకి సంబంధించిన పర్సన్ దగ్గర నుంచి అసలు మీరెంత డెవలప్ చేశారు, మేమెంత చేశాము అనే ఒక విమర్శలు, ప్రతి విమర్శలు దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాజనేయుల ద్వారా. రామాజనేయులు, ఒక విగ్రహ ధ్వంసం దగ్గర నుంచి అంటే వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం దగ్గర నుంచి ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడం, సవాలు ప్రస్తావాల దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ప్రస్తుతం అయితే నంద్యాలలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఓవైపున కూటమి ప్రభుత్వము సంబంధించిన పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే, కాకపోతే ఇది 2 ఏళ్ల వెన్నుపోటు అంటూ మరియు మరో పక్కన వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే నంద్యాలలో మొన్న మే 31వ తారీఖున జరిగినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం తర్వాత కూడా అక్కడ నంద్యాలలో బాగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆ విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకొని ఆఖరకు దాడులకు, ఆఫీసుల మీద ధ్వంసం చేసేటి వరకు కూడా పరిస్థితి ఇప్పుడు కొనసాగుతోంది. అయితే నంద్యాలలో ఇప్పుడు ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ పిలుపునిచ్చింది నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి. అందులో భాగంగానే నంద్యాలలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఈ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలోనే బాగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి వైసీపీ మరోవైపున మరి చెప్తుండగా, ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రి ఎండి ఫరూక్ అయితే వైసీపీ టార్గెట్ చేసింది. ప్రస్తుతం అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రకంగా ఆరోపణలు చేస్తుందని చెప్పేసి మరోవైపున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మరి తెలియజేస్తున్నారు. ఆ రోజు వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి మరోవైపున వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రస్తుతం నంద్యాలలో రాజకీయము బాగా హీట్ ఎక్కింది. ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్ రామాంజనేయులు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.